హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బీసీవై పార్టీ గురించి, రామచంద్ర యాదవ్ గారి గురించి కొన్ని కుక్కలు ఒకటే మరుగుతూ ఉన్నాయండి. ఆ మొరిగేటువంటి కుక్కల కోసం సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగటం అనేది సహజమే, మనం అసలు వాటి గురించి పట్టించుకోకూడదు. కానీ కొన్ని పిచ్చి కుక్కలకి మనదైన స్టైల్లో సమాధానం చెప్పకపోతే అవి వెంటబడి మురుగుతూనే ఉంటాయి. వాటికి మనదైన స్టైల్లో సమాధానం చెప్పే తీరాలి. ఒకటి ఫస్ట్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రామచంద్ర యాదవ్ గారిని ఒక కులానికి అంటగట్టేసేసి ఆ కులం కోసమే పార్టీని నడుపుతున్నాడు. ఇంకోటి ఏంటో పుంగనూరులో గెలిస్తే బాగుంటుంది, ఏదో నోటికి వచ్చినట్టు పిచ్చి కుక్క వాగినట్టు మెసేజ్లు పెట్టుకుంటా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి కొంతమంది కుక్కలకి, వీధి కుక్కలకి సమాధానంగా మొన్న కరేడ్లో జరిగినటువంటి రైతు పోరాటంలో ఒక యాదవులు లేకపోతే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేరు. మొత్తం గ్రామం మొత్తం కదిలి ఆ రోజు జరిగినటువంటి రైతు పోరాటంలో ఏ విధంగా జరిగిందంటే, ఎవరి ఊహకి అందని విధంగా సోలార్ ప్రాజెక్టు పేరుతో 8,300 ఎకరాల పచ్చటి పంట పొలాలని రైతుల నుంచి దౌర్జన్యంగా లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వానికి, ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం, రెండు కరువైన రాష్ట్రంలో రైతుల ఆవేదన నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమ కెరటంలాగా రామచంద్ర యాదవ్ గారు కరేడు గ్రామంలో చేసినటువంటి రైతు పోరాటం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు అన్నమాట. అడుగడుగున విజయవాడ నుంచి రామచంద్ర యాదవ్ గారి మీద ఆంక్షలు విధించి ఆయన్ని విజయవాడ నుంచి కూడా ఫాలో చేస్తూ పోలీసులు నానా ఇబ్బందులకి గురి చేయాలని చూసినప్పటికీ వాళ్ళ వ్యూహాలన్నింటినీ కూడా తిప్పికొట్టి, సెక్యూరిటీస్ కానీ సిబ్బంది వెంటొస్తున్న సిబ్బందికి కానీ ఎవరికీ తెలియకుండా అందరి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ రామచంద్ర యాదవ్ గారు సముద్ర మార్గంలో ప్రయాణించి రాళ్ళల్లో, ఆ ముళ్ళ కంచెల్లో కరేడు గ్రామానికి చేరుకొని ఎండలో, ఎర్రటెండలో 1.5-2 గంటల సేపు అలాగే ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి కాళ్ళతో అలాగే రోడ్డు మీద నుంచుని రైతుల కోసం చేసినటువంటి పోరాటం చాలా అభినందించాల్సిన విషయం. రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతున్నటువంటి బీసీవై పార్టీ ఉదయించే కిరణంలాగా వస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా సపోర్ట్ చేసి మన కోసం వచ్చినటువంటి మన బీసీ నాయకుడిని మనమే కాపాడుకుంటూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ, ఈ రైతు పోరాటం ఒక్కటే కాదండి, ఎక్కడ రాష్ట్రంలో ఏ మూలైనా కూడా ఆపద అంటే ముందుగా వెళ్ళే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీసీవై పార్టీ మాత్రమే. ముందుగా వెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రామచంద్ర యాదవ్ గారే. ప్రతి సమస్యకి రాయచోటులో జరిగినటువంటి కాశీనాయన ఆశ్రమంకి సంబంధించినటువంటి అంశమైన, మెగా డిఎస్సి ధర్నా అయినా, తిరుమల పవిత్రతను కాపాడటానికి రామచంద్ర యాదవ్ గారు చేసినటువంటి పాదయాత్ర అయినా, ఈరోజు కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి రైతుల ఆవేదన కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటమైనా, ఏదైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ముందుగా వచ్చేది బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు మాత్రమే. రాష్ట్రానికి, రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి సాహసంగా 200 మంది పోలీసులు కరేడు గ్రామంలో ఆపాలని ప్రయత్నించిన కరేడు గ్రామ రైతులు ఆయనకి రక్షణ కవచంలాగా నిలబడి ఆ పోరాటాన్ని విజయవంతం చేసుకొని, సబ్ కలెక్టర్ గారి నుంచి ఒక హామీని తీసుకొని ఎక్కడా తగ్గకుండా అలాగే కంటిన్యూ చేస్తూ అండగా నిలబడినటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు. బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం వచ్చినటువంటి పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. మనందరి కోసం వచ్చినటువంటి వ్యక్తి
బీసీ లీడరు రామచంద్ర యాదవ్ గారు, ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడి, తప్పుగా మాట్లాడి, ఎవరైనా సరే నోరు చారి మాట్లాడితే మాత్రం నాలిక తెగ్గొస్తాం. కార్యకర్తలందరూ కూడా నాలిక తెగ్గొస్తారు. కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను.